వచ్చినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే కానివ్వండి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కానివ్వండి, వీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకులు, రైతులు ఇబ్బందులు తెలిసినటువంటి నాయకులు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో 1,00,000 రుణమాఫీ చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 40,000 మంది రైతులకు రుణ విముక్తిని చేస్తున్నటువంటి మన సీఎం గారికి, మరి ఇక్కడ మన జగిత్యాల అన్న లక్ష్మణ్ కుమార్ అన్న, అదేవిధంగా పెద్దలు జీవనన్న నాయకత్వంలో రాహుల్ గాంధీ గారికి, మరి రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారంటీలను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. మరి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారని ప్రకటించి, మరి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత అప్పుడు సోనియా గాంధీకి దక్కింది. మరి వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం అధికారంలోకి వస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈరోజు ప్రజల మన్నను పొందారు. వారు ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీని విజయపథంలో తీసుకెళ్లే విధంగా మన కార్యకర్తలందరూ కూడా కష్టపడి తప్పకుండా మన పార్టీని స్థానిక సంస్థల్లో విజయంగా భవించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్. దేశం లోపల రైతులు ఒక పండుగ రోజు చేసుకునే రోజు ఈరోజు యావత్ భారతదేశం లోపల మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి రైతును ఆదుకునే నాయకుడు ఏ నాయకుడు లేకుండే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది. కాబట్టి ఎట్ ఏ టైం 2 లక్షలు మాఫీ చేసుడు రైతులకు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. మన రాహుల్ గాంధీ గారు రైతు మేలుకోవాలి కానీ 2 లక్షలు మాఫీ కొరకు ఏదైతే వాదన చేసిరో దాన్ని కట్టిబడి ఉండి అలా మన ప్రభుత్వం రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేసిందని పదే వాళ్లకు బాధాభినయం చేస్తున్న రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఇక్కడ నుండి ఇంకా రైతును ఆదుకొని ఇంకా రైతును మంచి సేవ చేస్తే దేశాభివృద్ధి రైతు అభివృద్ధి అని గ్రహించి మనకు కోరుకోవాలని కోరుకుంటాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ బహిరంగ సభలో డిక్లరేషన్ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వారు డిక్లరేషన్ ఇచ్చే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాటకు కట్టుబడి తప్పకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకోవడం మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరూ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను సోదరులారా. అదే మరి ముఖ్యంగా అన్న జీవన్ రెడ్డి గారు ప్రతిసారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఒక రైతు యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని రైతుకు న్యాయం చేయాలి, రైతుకు భరోసా కల్పించాలి, రైతుకు వెన్నుదునుగా ఉండాలనే గొప్ప సంకల్పంతో వారు పోరాటం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మా యొక్క నాయకుడు జీవన్ రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రైతుల రుణమాఫీ కోసం మరి రైతే రాజు, రైతే భారతదేశానికి వెన్నుముకలా ఉంటాడు కాబట్టి మరి రైతును అప్పుల ఊబిలో పడకుండా చూసుకుంటున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రైతుల గురించి ఆలోచించారో మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి పొద్దున రాత్రి పగలు రాత్రి తేడా లేకుండా రైతుల గురించి ఆలోచించి ఆనాడు నిజామాబాద్లో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు. నేను ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని చెప్పి మరి నెల ముందే రుణమాఫీ చేసి ఆయన
రైతులకు రుణపడి ఉన్నాడు కాబట్టి మరి అలాంటి రైతులు లేకపోతే మనం 3 పూటల అన్నం తినలేం కాబట్టి మరి రైతుల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రైతుల కోసం ఆ భగవంతుడు వర్షాలు పడేలా కూడా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి ఆనాడు సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది ముప్పుగా ఉన్నా కూడా మన కోసం ఈ రాష్ట్రాన్ని ఇచ్చి అట్లాగే ఆనాడు సోనియమ్మ ఎట్లాగైతే మాట నిలబెట్టుకున్నారో మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలబెట్టుకున్నారు. మరి రైతుల కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి ఈరోజు ప్రభుత్వం మొత్తం ఆలోచించి ఇప్పటికే అనేక పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఉచిత బస్సు కానీ, ఉచిత 200 యూనిట్ల కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది. కాబట్టి ఇట్లాగే ఇప్పుడు రైతుల గురించి కూడా ఆలోచించి ఇప్పుడు 3 విడతలుగా ఈ రైతు రుణమాఫీ అనేది ఉన్నది. ఇది మొదటి విడత. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం సంబరాలు చేసుకుంటున్న రోజు. ఇలాగే రైతులు సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే భారతదేశం మొత్తం సంతోషంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇచ్చిన మాట, రైతాంగానికి ఇచ్చిన మాట గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రైతాంగాన్ని ఏకకాలంలో వడ్డీ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తాన్న మాటను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు కేవలం 7 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ, రైతుల బట్టల కొనుగోలు విషయంలో కానీ, రైతులకు మద్దతు ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావు ఏమన్నాడు, మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా, ఏదైతే ప్రజలకు ఇచ్చినావు, పత్రికాముఖంగా ప్రకటన చేసినావు, కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే స్తూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు. నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జైతా జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మీకు మెయిల్ పంపిస్తాము, ఆ ఫార్మేట్లో ఫిలప్ చేసి గవర్నర్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయానికి వస్తే ఈ 7 నెలల లోపల యావత్ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి మేము ఒకటే మనవి చేస్తున్నాం. ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎన్నికల ముందు మేము ప్రచారంలో చాలా చెప్పినాం. 6 గ్యారంటీ పథకాలు అమలు చూస్తా అని చెప్పినాం. ఈ 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ కానీ, అదేవిధంగా మా ఆరోగ్యశ్రీ పథకం కానీ, మరి ఈ విధంగా సుమారు 32,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు సంక్షేమ కార్యక్రమాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షాల ప్రజల కండలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఏదైతే వారు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా తెలంగాణ ఇస్తున్న సోనియమ్మ తెలంగాణ ఎట్లా ఇచ్చిందో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసిన భాగంగా ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా నిత్యం సంక్షేమం కోరుకున్నటువంటి నాయకుని యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరొకసారి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో ఏదైతుందో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి అభివృద్ధికి తప్పదని చెప్పండి. మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు బడా పెట్టుబడిదారులకు అండగా నిలబడే విధంగా అదాని అంబానీ లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళకు రుణమాఫీ చేస్తుంటే వీళ్ళ రైతాంగం పక్షాల నిలబడి రైతాంగాన్ని అప్పుల ఊపుల నుండి వెలికి తేబడే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో
2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని మరి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఈరోజు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల రైతాంగ కుటుంబాలకు మేలు అనుకూర్చబడే విధంగా ఈరోజు ఏదైతుందో 1 లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళ రుణవిముక్తం చేయటం అట్లా ఏదైతుందో రేపు 31 జూలై నాటికి ఏదైతుందో 1,50,000 రూపాయల వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణవిముక్తం చేయటం అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణవిముక్తం చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం ఇది నిజంగా వాళ్ళ నవ్వుతో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా బహుశా భవిష్యత్తులో ఏం దొరుకుతుందో చెప్పలేం కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ఉదంతం మనం లేదు అని చెప్పట్టు అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నావు అని చెప్పి నేను భావించా చెప్పంటున్నాను రైతాంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను దానికి అనుగుణంగా ఏదైతుందో వీళ్ళ పెట్టుబడుల రూపకల్పనతో పాటుగా రుణవిముక్తం చేయడంతో పాటుగా పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పన అనేది ప్రధానమని చెప్పంటున్నారు అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రైతాంగాన్ని కల్పించే మద్దతు ధరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఇవ్వని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించేటువంటి ఒక మద్దతు ధరకు ఇవాళ అష్యూరెన్స్ చేయడంతో పాటుగా ఇవాళ వరిధాన్యం పండించే రైతులు ప్రోత్సహింప చేయాలనే ఒక భావనతోని ఇటు రైతాంగంతో పాటుగా అటు వినియోగదారులకు కూడా ఏదైతుందో వారికి వీళ్ళ పౌర సరఫరా శాఖచే పంపిణీ చేయబడే ఒక బియ్యం ఏదైతుందో నాణ్యతతో కూడుకున్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పండి సన్న రకాలు పండించే రైతాంగానికి ఏదైతుందో 500 రూపాయల ప్రోత్సాహం కూడా మళ్ళీ ప్రకటింప చేయటం ఇవాళ అమలు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నా వీళ్ళ గతంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఆనాడు ఏదైతే రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పారంటే అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రం మిగిలిపోయిందని చెప్పంటున్నా విడతల వారీగా రుణమాఫీ చేయడంతో చివరికి వచ్చే వరకు ఏదైతుందో అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయిందని చెప్పంటున్నా ఇవాళ గత పర్యాయం ఏదైతుందో 4 సంవత్సరాలు రైతాంగాన్ని ఆశల పల్లెకలో ఊరేగించి చివరికి ఏదైతుందో ఆ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని కూడా రుణమాఫీ చేయలేకపోవడం దురదృష్టకరమని చెప్పంటున్నాను కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 1 లక్ష రూపాయలే కాదు 2 లక్షల వరకు అంటే మొత్తం 60 లక్షల రైతాంగానికి సంబంధించి 31,000 కోట్లు ఏదైతుందో మళ్ళీ రుణమాఫీ కింద ఏదైతుందో నిధులు మరి వెచ్చించడం బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం వెచ్చిస్తుందని చెప్పి నేను భావిస్తాను చెప్పండి రైతాంగం ప్రధానం దేశాన్ని పట్టేది అన్నం పెట్టేటటువంటి వాడు అటువంటి రైతులు ఆదుకోవడం ఏదైతుందో ప్రధానంగా మరి ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత నిర్వహణ మరి కర్తవ్య నిర్వహణలో ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో రైతు సంక్షేమాన్ని ప్రధానంగా ఎంచుకొని ఇలా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనేది కాదు భారం ఎంతైనా కానీ రైతాంగానికి అండగా నిలబడినప్పుడు మాత్రమే ఇవాళ పల్లెసీమలు వెలుగు చూస్తాయి అటువంటి పల్లెసీమలను వెలుగుతో నింపాలనే ఒక భావనతోని మరి రైతాంగానికి ఈ రుణమాఫీ చేయడం చెప్పంటూ నేను ఇప్పటికైనా ఇలా ప్రతిపక్షాలు ఏదైతుందో విమర్శలు మానుకోండి దయచేసి ఇవాళ ఏ విధమైన ఒక ఆంక్షలు లేకుండా దయచేసి గమనించండి చెప్పంటున్నా ఏ విధమైన ఆంక్షలు లేకుండా పట్టేదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు చెప్పంటున్నా పట్టేదారు పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి రైతుకు మీరు ఏ బ్యాంకులో అప్పెత్తుకున్నాకని చెప్పంటే పంట రుణానికి సంబంధించి మీరు రుణవిముక్తం చేయబడే విధంగా అందరికి ఇవాళ ఏదైతుందో మీ బ్యాంక్ ఖాతాలో 1 లక్ష రూపాయలు జమ చేయడం దొరుకుతుందని చెప్పంటారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం ప్రతి ఒక్క రైతు బాధ్యత భావించాలని చెప్పంటారు భవిష్యత్తులో కూడా వీళ్ళు కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా రైతు సంక్షేమార్థం ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అది ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలుతో పాటుగా సాగునీటి జలాలు
మరి అందింపచేయడంతో పాటుగా చెప్పి అంటున్నా, పండించే పంటకు ప్రోత్సాహకాలని చెప్పి అంటున్నా. ఇవాళ విత్తన రాయితీ కానివ్వండి, ఇవాళ రైతాంగానికి ఎరువులు కల్పింపజేయడమే కానివ్వండి, ఇవాళ అన్ని విధాల రైతుకు అండగా నిలబడటము ప్రభుత్వ బాధ్యత భావిస్తామని చెప్పి అంటున్నా. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా ఒక రైతు బిడ్డగా నేను చెప్పాను, ఒక రైతు బిడ్డగా అంటున్నా. నేను కూడా స్వయంగా ఒక రైతు అని చెప్పి అంటున్నాను. ఒక రైతు బిడ్డగా ఏది ఇస్తుందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తూ మరి ప్రభుత్వానికి ఏది ఇస్తుందో నేను ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ ఈ సంబరాలు ఏది ఇస్తుందో ఇవాళ మొత్తం రైతు వేదికల్లో ఏది ఇస్తుందో ఈ సాయంత్రం 4 గంటలకల్లా ఏది ఇస్తుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగంతో అందరి ఖాతాల్లో ₹1,00,000 జమ చేయడం జరుగుతుందని చెప్పండి. నేను రైతాంగం అంతా కూడా ఎక్కడికి అక్కడ ఏది ఇస్తుందో రైతు వేదికల్లో మీరందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని కోరుతూ, ఇంకా ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నమైన భావించినా కానీ ఆ సమస్య పరిష్కారాన్ని మీకు ఎప్పుడు కూడా ఉండడం జరుగుతుందని చెప్పని నిలబడడం జరుగుతుందని చెప్పని కూడా నేను మనవి చేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.